హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భారతి హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. డైట్ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఇలాంటి ఒక మంచి సలాడ్ని యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా బాగుంటుంది. స్కిన్ గ్లోయింగ్ కానీ బ్రైట్నెస్కి, నెక్స్ట్ వచ్చేసి మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కానీ ప్రతి దానికి కూడాను ఇటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ ఒక 1 వీక్ లేదంటే మంత్లో మనం ఒక 3-4 టైమ్స్ తీసుకున్నా కానీ చాలా బ్రైట్నెస్ వస్తుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అదేంటనేది ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఒక్కొక్క ఫ్రూట్ని కూడాను కట్ చేసుకుంటున్నాను అనమాట. డ్రాగన్ పింక్ ఫ్రూట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి యాపిల్ అనమాట. సో చూడండి, యాపిల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మనం కట్ చేసుకోవాలి. బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే స్కిన్ ఖచ్చితంగా బ్రైట్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే బ్లడ్డే తక్కువగా ఉంటే మనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఇది వచ్చేసి అందరికీ తెలిసింది పోమోగ్రానైట్, దానిమ్మ. సో దానిమ్మ అనేది చాలా మంచిది. అలాగే గ్రీన్ గ్రేప్స్, ఇవి చాలా చాలా స్కిన్ బ్రైట్నెస్గా గ్లోయినెస్గా రావడానికి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో చాలా చాలా మంచి పోషకాలు ఉన్నాయన్నమాట. ఎవరికి తెలియని విషయం అయితే ఏం కాదు. ఫ్రూట్స్ సలాడ్ తీసుకోవడం వల్ల మనకి ఎంత బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ గ్రేప్స్ అన్ని నీట్గా మనం వేసేసుకొని ఎన్ని ఫ్రూట్స్ అయితే మనం తీసుకొని అన్నిటినీ కూడా మనం చక్కగా ఇలా పెట్టుకుందాం. ఆరెంజ్ కూడా సి విటమిన్తో మనకి ఎంతగానో మనకి హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. యాపిల్ కూడాను చూడండి, ఇటువంటి రెడ్ కలర్ ఉన్న యాపిల్ నీట్గా మనం కట్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్నీ కట్ చేయడం అయితే జరిగింది కదా, వీటిని ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది నేను చూపిస్తాను. ఆరెంజ్, గ్రేప్, దానిమ్మ, యాపిల్, డ్రాగన్, ఏ ఫ్రూట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయో సీజనల్గా తీసుకోండి. ఇవే కాదు, మనకి ఇంకా కావాలనుకుంటే మనం ఇంకా వాటర్ మిలన్ కానీ లేకపోతే జామ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. వీటితో పాటు మనం తేనెని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా అన్ని ఫ్రూట్స్ని కలుపుకొని వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి యాపిల్ని, డ్రాగన్ పింక్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వైట్ కన్నా పింక్ చాలా టేస్ట్గా ఉంటుంది. దానిమ్మ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు నారింజ, గ్రేప్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ గ్రేప్ అనేది పీసుల కోసం వేసుకోవచ్చు, బట్ ఏంటంటే గ్రేప్ పరంగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, తినడానికి చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. వీటన్నిటిని కూడా చక్కగా మనం ఒకే దాంట్లో వేసుకొని ఇలా హనీని వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నేనైతే ఈ హనీ తీసుకున్నాను. సో డైలీ తీసుకున్నా మంచిదే, కానీ డైలీ కన్నా 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇలాంటి ఫ్రూట్ సలాడ్ మనం ఇంట్లో తయారు చేసుకొని తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్కి చాలా బాగుంటుందండి. బ్లడ్ అయితే సర్క్యులేషన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కలర్ అనేది చాలా చక్కగా వస్తుంది మనకి. ఏదైనా సరే ఫ్రూట్స్ చేసే మేలు చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ అనేది మన డైట్లో కూడాను మంచి ఇంపార్టెంట్ ఫుడ్ కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇటువంటి ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన డైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంతమంది డైలీలో పెట్టేసుకుంటారు, ఈవినింగో మార్నింగో ఇట్లా ప్రిపేర్ చేసుకొని తింటారు. నేనైతే మాత్రం ఖచ్చితంగా 1 వీక్లో 2 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్లో ఉన్న ఏంటంటే డాట్స్ అలాంటివన్నీ కూడా పోతాయి. ఫ్రూట్స్ చాలా వరకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి చాలా యూజ్ అవుతాయి. యాపిల్ అనేది బ్లడ్ కోసం చాలా బాగుంటుంది. యాపిల్ రోజ్ కోట్ తీసుకోవడం వల్ల మనకి చాలా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే గ్రేప్స్, డ్రాగన్ కూడా కలర్కి పనిచేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల రోజుకి 1 కప్పు లేదా 2 డేస్కి 1 కప్పు ఇలా మొత్తం టోటల్గా మనం చూస్తున్నారా మొత్తం మిక్స్ అయిపోయింది. ఎంత బాగుందో, ఎంత జ్యూసీగా ఉందంటే అంత జ్యూసీగా ఉంది, చాలా స్వీట్గా ఉంటుంది. ఇంకా మనం ఏం వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు.
నాకైతే ఇలాగే నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేస్తే తెలుస్తుంది. డైట్ తీసుకోవాలంటే ఏదో తినేసి ఉండిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం తినడం వల్ల మనకి చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా నీరసం అనేది రాదు. సో ఫ్రూట్స్ ఇలా తీసుకొని 1 గ్లాస్ మిల్క్ మాత్రం తీసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి డైట్ తీసుకోండి.